హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ గుర్తునాయుడు. మనం ఏదైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు మనం ఏదైతే మన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే పోర్ట్ఫోలియోస్ని మనం డిసైడ్ చేసుకున్నప్పుడు ఏ సెక్టార్ నుంచి ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సెక్టార్ల వైజ్గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఇంపార్టెంట్ సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్, ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్ వన్ ఆఫ్ ద గ్రీన్ సెక్టార్, మనకి ఏదైతే మనకి ఎవర్ గ్రీన్గా ఉండే సెక్టార్లో ఆటోమొబైల్ సెక్టార్ మనం తీసుకుంటాం. ఆటోమొబైల్ సెక్టార్లో కూడా గత కొద్ది సంవత్సరాలుగా మార్కెట్లో మంచి మల్టిపుల్ వేస్లో మనకి మార్కెట్లో ప్రాఫిట్ ఇస్తున్న స్టాక్స్ ఆటోమొబైల్ స్టాక్స్. అందులో గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ రావటం వల్ల దాంట్లో చాలా స్పీడ్గా గ్రోత్ ఉండటం వల్ల ఆటోమొబైల్ సెక్టర్ చాలా విస్తృతంగా అభివృద్ధి చెంది మంచి లాభాలను ఇస్తున్నటువంటి సెక్టార్. ఈ సెక్టార్లో మనకి స్టాక్స్లో ఇది మనం ఏదైతే ఎంచుకునే స్టాక్స్లో ఆటోమొబైల్ సెక్టార్ నుంచి కూడా కొన్ని స్టాక్స్ మనం పెట్టుకోగలిగితే మన పోర్ట్ఫోలియో చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి, మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి ఆటోమొబైల్ స్టాక్స్లో నేను మీకు ఇప్పుడు ఒక 4 స్టాక్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ 4 స్టాక్స్ కూడా ఏదైతే గత కొద్ది సంవత్సరాలుగా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి స్టాక్స్. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిందంటే ఫస్ట్ టాటా మోటార్స్. ఏదైతే టాటా మోటార్స్ దానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి అది యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే 3,63,000 కోట్లు, అంటే క్లోజ్ టు 4 lakhs crores తోటి మార్కెట్లో అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉంది. క్యాపిటలైజేషన్లో కాకుండా ప్రమోటర్ స్టేక్ కూడా 46% నుంచి 50% వరకు కూడా ప్రమోటర్ స్టేకు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా ఒక 16% ఎఫ్ఐఎస్ స్టేక్ ఉండి, డిఐఎస్ కూడా అంటే మన యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ బ్యాంకర్స్ కానీ ఎల్ఐసి కానీ ఒక 17% వరకు ఉండి అద్భుతమైన క్యాపిటలైజేషన్ తోటి మంచి రెవెన్యూ మోడల్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే మనకి లాస్ట్ 3 yearsగా మనం చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే అబోవ్ 50% మనకి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. యాక్చువల్గా మనకి మార్కెట్లో 15% రిటర్న్ ఇస్తేనే చాలా అద్భుతమైన స్టాక్స్ అనుకుంటాం, కానీ ఆటోమొబైల్ రంగంలో మోర్ దాన్ 50% గత లాస్ట్ 3 నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్ చాలా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఇదే టాటా మోటార్స్ యొక్క రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే, రెవెన్యూ గ్రోత్ చూసుకున్నట్టయితే ఏదైతే 3 lakhs crores దగ్గర నుంచి 3,50,000 crores వరకు కూడా మార్కెట్లో ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకెళ్ళినటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా రెండో స్టాకు టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ మోటార్స్ 2-wheeler సెక్టార్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చూపిస్తూ అందులో ఎలక్ట్రికల్ వెహికల్స్ బాగా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల టీవీఎస్ మోటార్స్లో కూడా మంచి రాణింపు అయితే కనిపించింది. ఇది ఒక 1,00,000 కోట్లు, 1,02,000 కోట్ల రూపాయలతో క్యాపిటలైజేషన్తో ఉంటూ 50% ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఉండి 20% ఎఫ్ఐఎస్, అదేవిధంగా డిఐఎస్ కూడా ఒక 20% తోటి మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి ఒక అద్భుతమైన స్టాక్గా చూసుకోవచ్చు. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 yearsగా కూడా చూసుకున్నట్టయితే అబోవ్ 50% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాకు. లాస్ట్ ఇయర్ కూడా 100% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్లో మనం టీవీఎస్ మోటార్స్ కూడా చూడొచ్చు. అదేవిధంగా రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చూసుకున్నట్టయితే 20,000 crores నుంచి 32,000, 35,000 crores వరకు కూడా ఆ మార్కెట్లో రెవెన్యూని డెవలప్ చేసుకునేటువంటి కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా థర్డ్ స్టాక్ నేను మీకు 3-wheelers దాంట్లో నెంబర్ 1 స్టాక్ అయినటువంటి బజాజ్ ఆటో నేను మీకు ఇక్కడ థర్డ్ స్టాక్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని క్యాపిటలైజేషన్ కూడా సుమారుగా 2,60,000 కోట్లు, అంటే చాలా అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్తో ఉండి ప్రమోటర్ స్టేక్ కూడా 55% ప్రమోటర్ స్టేక్ ఉంటూ ఎఫ్ఐఎస్తో 15% ఎఫ్ఐఎస్ ఉంటూ డిఐఎస్ వచ్చేటప్పటికి 9% డిఐఎస్ తోటి మంచి క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి స్టాక్ ఇది. సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years నుంచి కూడా అబోవ్ 50% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్గా మనం దీన్ని చూడొచ్చు. అదేవిధంగా దీని యొక్క రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే 30,000 crores నుంచి 36,000 crores వరకు కూడా రెవెన్యూని కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి స్టాక్గా మనం తీసుకోవచ్చు. ఏదైతే ఇప్పటివరకు చెప్పుకున్న 3 స్టాక్స్ కూడా టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, అదేవిధంగా బజాజ్ ఆటో కానీ 3 కూడా అబోవ్ 50% మనకి రిటర్న్ ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి కంపెనీస్గా లాస్ట్ 3 to 5 yearsగా మనం చూడొచ్చు. అదేవిధంగా 4వ స్టాక్ మీకు ఏదైతే 2-wheeler దగ్గర నుంచి పర్సనల్ వెహికల్స్ దగ్గర నుంచి కమర్షియల్ వెహికల్స్ వరకు కూడా అన్ని సెక్టార్స్లో కూడా ఉన్నటువంటి మహేంద్ర M&M స్టాక్ ఇది. దీని యొక్క క్యాపిటలైజేషన్ కూడా 2,40,000 crores, అబౌట్ 2,50,000 crores వరకు కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటూ ప్రమోటర్ స్టేక్ 20% ఉండి ఎఫ్ఐఎస్ స్టేక్ 40%. ఎఫ్ఐఎస్ స్టేక్ అద్భుతమైనటువంటి స్టేక్ ఉంది. అదేవిధంగా డిఐఎస్ వచ్చేటప్పటికి 26% తోటి మార్కెట్లో మంచి గ్రోత్లో ఉన్నటువంటి స్టాక్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 yearsగా
ఒక 40% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్గా మనం దీన్ని M&Mని మనం తీసుకోవచ్చు. రెవెన్యూ గ్రోత్ కూడా చూసుకున్నట్టయితే 1 lakh crores దగ్గర నుంచి 1.2 lakh crores వరకు కూడా మార్కెట్లో ముందుకెళ్తూ మంచి లాభాలు తీసుకొస్తున్న కంపెనీగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉన్న సెక్టార్లో టాప్ 5 సెక్టార్స్ టాప్ 10 సెక్టార్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆటోమొబైల్ సెక్టర్ అనేది ఎవర్ గ్రీన్ సెక్టర్. ఇది ఆటోమొబైల్ సెక్టార్లో కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక సిస్టమేటిక్ వేలో కానీ ఒక లంసమ్ అమౌంట్ రూపంలో కానీ మనం పెట్టుకోదగినప్పుడు ఈ 4 స్టాక్స్లో కూడా పరిగణన చేసుకున్నట్టయితే టాటా మోటార్స్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, అది M&M, ఈ 4 స్టాక్స్ కూడా అబౌవ్ 40%, అబౌవ్ 50% ఎవ్రీ ఇయర్ కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్. ఇలాంటి స్టాక్స్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్లో మనకి పెట్టుబడికి డోకా లేకుండా అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి సెక్టార్గా మన ఆటోమొబైల్ సెక్టార్ని మనం తీసుకోవచ్చు. ఈ ఆటోమొబైల్ సెక్టార్లో గత 3-4 సంవత్సరాలుగా గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ హెవీగా మనకి ఇంట్రడ్యూస్ అవడం వల్ల దాని ద్వారా కూడా రెవెన్యూ బాగా పెరగడం వల్ల టాటా మోటార్స్ ఏదైతే గత కొద్ది కాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి టాటా మోటార్స్ లాస్ట్ 3 yearsగా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొస్తుంది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్లో కూడా 2 wheelersలో కూడా మంచి టీవీఎస్ మోటార్స్ బాగా అగ్రెసివ్గా ముందుకెళ్ళడం. బజాజ్ ఆటోస్ కూడా 3 wheeler సెక్టార్లో పర్సనల్ అండ్ వెహికల్ ట్రాలీ ఆటోమొబైల్స్లో కూడా ఎలక్ట్రికల్ ఆటోస్ని తీసుకురావడంలో కూడా బాగా హైలీ సక్సెస్ అవడం. అదేవిధంగా M&M ఏదైతే మహేంద్ర అండ్ మహేంద్ర 2 wheeler దగ్గర నుంచి పర్సనల్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ వరకు కూడా అద్భుతమైన గ్రోత్ చూపించడం వల్ల ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగా మనకి లాభపడే సెక్టర్గా మనం తీసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ.